हाय फ्रेंड्स, वेलकम टू అవర్ ఛానల్ కేస్ టాక్స్. ఈరోజు నేను 10th క్లాస్ హిందీ లెసన్ 11th లెసన్ జల్ హీ జీవన్ హై అనే పాఠాన్ని చెప్తున్నాను. ఈ పాఠం చాలా ఇంట్రెస్టింగ్ లెసన్. ఇది అందరూ వినాల్సిన పాఠం. ఇది అందరూ జాగ్రత్తగా చూడాలి. తర్వాత ఇందులో నేను బుక్ చూపిస్తున్నాను, వర్డ్ టు వర్డ్ జాగ్రత్తగా చూడండమ్మా, చూసి చక్కగా అర్థం చేసుకోండి. దీన్ని రచించిన కవి పేరు శ్రీప్రకాష్. ఈ పాఠం రాసింది. ఇక్కడ పైన ఒక విజ్ఞాపన చూడండి. ఆ విజ్ఞాపన ఏంటంటే ఈ పిక్చర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. చూడండి జాగ్రత్తగా, పిక్చర్ జాగ్రత్తగా చూడండి. అక్కడ ఏమనుంది? దైనిక్ భాస్కర్ అని ఉంది. తర్వాత ఏక్ పేడ్ ఏక్ జిందగీ అని ఉంది. చూడండి ఈ ప్రశ్న చూడండి. ఇది చూసి మనకి కోచెస్ ఇస్తే మనం రాయాల్సి ఉంటుంది అనమాట. జాగ్రత్తగా చూడండి. ప్రశ్న, యహ విజ్ఞాపన్ కిస్కే బారే మే హై అంటే దేని గురించి చెప్పాలి? విజ్ఞాపన పేడుకే బారమే. చూడండి ఈ బొమ్మ పేడు కదా, చెట్టుకి సంబంధించింది కదా. చూడండి ఆ విధంగా. యహ విజ్ఞాపన కిస్ సమాచార పత్రిక హై అంటే ఇక్కడ ఉంది చూడండి, దైనిక్ భాస్కర్. ఏముందమ్మా? దైనిక్ భాస్కర్ అని ఉంది. నెక్స్ట్, इससे क्या संदेश मिलता है? దీనివల్ల వచ్చే సందేశం ఏంటి అంటే ఈ సందేశం మిల్తా హై కి ఏక్ పేడ్ ఏక్ జిందగీ. చూడండి, ఏక్ పేడ్ ఏక్ జిందగీ అదే సందేశం. అంటే అర్థాత్ హమే పేడ్ పౌదే లగానే కా సందేశం మిల్తా హై. మనందరం కూడా చెట్లు మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలి అని అర్థం. ఓకేనా? ఈ విధంగా మనకి ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు మనం ఇలా జాగ్రత్తగా అర్థం చేసుకుని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉద్దేశం ఉంది చూడండి. ఉద్దేశం, జల్ हमारे जीवन का एक प्रमुख आधार है. पानी का सही उपयोग करके आने वाली पीढ़ियों के लिए इसे बचा कर रखना चाहिए. చూడండి, జల్ హమారీ జీవన్, మన జీవితంలో వాటర్ అంటే నీరు చాలా ముఖ్యమైనది. మన జీవితానికి ఆధారం నీరులే. నీరు లేకుండా మనం బతకలేం. పానీ కా సహీ ఉపయోగ కర్నే వాలి పీడియోం కే లియే. పీడియం అంటే ఏంటంటే తరాలు, భావితరాల వాళ్ళు. ఇసే బచాక రకనా చాహియే అంటే భావితరాల వాళ్ళ కోసం మనం నీటిని జాగ్రత్తగా ఆదా చేయాలి. అంటే నీరు వేస్ట్ చేయకూడదని అర్థం. इस विषय को लेकर पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है. నీటికి సంబంధించిన మనకి కొన్ని సజెషన్స్ వీళ్ళు ఇస్తున్నారనమాట. ఇది తెలియజేస్తారు. మనం నీళ్ళు ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వేస్ట్ చేయకుండా ఉండాలి. వాటర్ పొల్యూట్ అయితే మనం ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాలి అని చెప్పని. చూడండి. నెక్స్ట్, విధా విశేష్. విధా విశేష్ అంటే ఏంటమ్మా? తెలుసు కదా. విధాష్ ఏ విధంగా రాశారు అని చెప్పని. చూడండి, ఈసారి విధా విశేష్. విధా విశేష్ అంటే జల్ హీ జీవన్ హై యహ ఎక్ కహానీ పట్ హై. ఇది కహానీ పట్, ఒక కహానీ అనమాట, ఒక స్టోరీ. ఇస్ కహానీ మేవే సభీ తత్వ హై. ఇందులో చాలా రకాల తత్వాలు అంటే చాలా రకాల విషయాల గురించి తెలియజేస్తూ ఉంటారు. జో ఏక్ ఆదర్శ కహానీ మే హోనీ చాహియే. ఇది ఆదర్శమైన కథ. అంటే ఇది ఒక రియల్గా జరిగింది కాదు, కల్పనిక్ స్టోరీ అనమాట. ఇది కల్పించబడిన కథ. यहाँ भविष्य में घटने वाली काल्पनिक घटनाओं को आधार बनाकर जल के महत्व को और अधिक बढ़ा दिया गया है. అంటే నీటి సమస్యలు వస్తే ఫ్యూచర్లో ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని పిల్లలకి అందంగా హత్తుకునే విధంగా చేయాలని చెప్పి ఓ స్టోరీ రూపంలో దీన్ని రాయడం జరిగింది. యా సచ్ హై కి కహానీ సదా బచ్చోం కి ప్యారీ విదా రహీ హై. ఇది చెప్పాల్సిందంటే ఖచ్చితంగా ఏమని చెప్పచ్చు అంటే పిల్లలు చక్కగా హత్తుకునేలాగా, పిల్లలు ఇష్టపడే విధంగా ఈ కథ ఉంది. ఇసీ కారణ్ జల్ కా మహత్వ ఇస్ విధా మే ప్రస్తుత కియా జా రహా హై. అంచేత వాటర్ గురించి, వాటర్ గొప్పతనం గురించి ఇందులో చక్కగా వివరించారు. లేఖక్ గురించి పరిచయం అనమాట. లేఖక్ అంటే రైటర్ యొక్క పరిచయము. చూడండి, లేఖక్ శ్రీప్రకాష్. కవి పేరు శ్రీప్రకాష్. హిందీ కే జానే మానే లేఖక్ హై. ఆయన హిందీ యొక్క గొప్ప కవి. इन्होंने विज्ञान विषय संबंधी ढेर सारी निबंध लिखे हैं. విజ్ఞానానికి సంబంధించినవన్నీ కూడా ఈయన కొన్ని కవితలు రాశారు, కొన్ని పుస్తకాలు రాశారు. ఇన్కే నిబంధ విచారోత్తేజక హై. ఈయన రాసిన నిబంధనలు ఎలా ఉంటాయంటే ఆలోచించదగ్గవిగా ఉంటాయి. ప్రస్తుత రచన సంచార మాధ్యమం కే లియే విజ్ఞాన్ నామక్ పుస్తక్ సే లీ గయి హై. ప్రస్తుత రచన ఇప్పుడు రచించబడింది ఇది సంచార మాధ్యమం కే లియే అనే పాఠం నుంచి, అనే యొక్క గ్రంథం నుంచి దీన్ని గ్రహించబడింది. మనకి ఈ పాట ఇవ్వబడింది. నెక్స్ట్ పేజ్ తిప్పండి. నెక్స్ట్ పేజ్ ఏంటమ్మా?
అందులో చూడండి వి విధా విషయ ప్రవేశ్. విషయ ప్రవేశ్ అంటే మనం సబ్జెక్ట్లోకి వెళ్తామన్నమాట. సబ్జెక్ట్ గురించి కొంచెం ఇంట్రడక్షన్. దునియా కి సభీ భాషాओं में जल के अलग अलग नाम है. దునియా అంటే ప్రపంచంలో నీటి పేరు మీదుగా నీరుని మనం రకరకాల పేర్లతో పిలుస్తాము. వేరే వేరే పేర్లు ఉన్నాయి. జల్ అని, పానీ అని, వాటర్ అని, మంచినీళ్ళు అని రకరకాలుగా. కింటు సబ్కి ప్యాస్ ఏక్ హై. కానీ అందరి దాహం తీర్చేది నీరే. ప్యాస్ అంటే దాహం. జల్కే బినా జీవన్ కి కల్పన కర్నా అసంభవ హై. నీరు లేకుండా మనం బ్రతకడం కష్టం. జల్ మే జీవన్ బస్తా హై. నీటిలోనే మన జీవితం ఉంది. అంటే నీరు లేకపోతే మన జీవితం లేదు. और जीवन में जल का महत्व प्रस्तुत पाठ में इसी विषय को उजागर करने का ప్రయాస్ కియా గయా హై. ఈ విషయాన్ని పిల్లలకి తెలియజేయడం కోసమని ఈ పాట మనకి ఇవ్వడం జరిగింది. సరే లెసన్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి. 21वीं सदी का अब अंत होने वाला और 22वीं सदी की शुरुआत. అంటే 21వ శతాబ్దం అయిపోయింది, 22వ శతాబ్దం స్టార్ట్ అయింది. పృథ్వీ పర్ మానవనే కాఫీ ప్రగతి కర్ ली थी. పృథ్వీ అంటే భూమిలో మానవులు చాలా గొప్ప ప్రగతి సాధించారు. జనసంఖ్య పర్ నియంత్రణ కర్ లియా థా. జనసంఖ్య కూడా నియంత్రించబడుతోంది. అలాగే జనాభా సమస్యను అదుపులో పెట్టడం జరుగుతుంది. పర్యావరణకి సమస్యకు లగ్భగ్ హల్ కర్ లియా గయా థా. పర్యావరణం కూడా పరీక్షించడం జరుగుతుంది. లోక్ సుఖ్ చైన్ సే రహ రహే थे. అందరూ కూడా సుఖంగా జీవిస్తూ ఉన్నారు. అచానక్ ఏక్ దిన్ సమాచార పత్రమే ఏక్ ఖబర్ ప్రకాశిత్ హుయి. అచానక్ అంటే సడన్గా, ఏక్ దిన్ అంటే ఒకరోజు, సమాచార పత్రం అంటే న్యూస్ పేపర్లో, ఖబర్ అంటే వార్త, ప్రకాశిత్ హుయి అంటే వచ్చింది. ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే జిసే పట్కర్ లోక్ ఆశ్చర్యచకిత్ హో గయే. దాని చదివి అందరూ కూడాను ఆశ్చర్యచకితులు అయ్యారు ఆ న్యూస్ విని. చూడండి, ఆ న్యూస్ అందరికీ కూడా ఆశ్చర్యజనకంగా ఉంది. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. और इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है. ఆ న్యూస్ పేపర్లో ఏం రాసి ఉందంటే నిరంతరం రోజుకి పానీ అంటే నీటి శాతం తగ్గుతూ వస్తుంది అని చెప్పి ఇవ్వబడింది అందులో. అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. ఏంటి నీరు తగ్గిపోవడం ఏంటి అని చెప్పని. చూడండి, నెక్స్ట్ చూద్దాం. भूवैज्ञानिक थे. वे अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे. వైజ్ఞానిక్ అంటే సైంటిస్ట్ అనమాట. సైంటిస్టులు వైజ్ఞానిక, భూవైజ్ఞానిక అని వాళ్ళిద్దరూ కూడాను ఏం చేస్తారు అంటే భూమికి సంబంధించిన వైజ్ఞానికులు అనమాట, సైంటిస్టులు అనమాట. వారు ఒక చోట, ఇద్దరు ఫ్రెండ్స్, బగీచేమే అంటే ఒక లాన్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నీటి యొక్క సమస్య గురించి. కుచ్ దేర్ బాద్ శ్యామ్ దల్ గయి. అంటే చాలాసేపు అయిపోయింది, ఇంకా సాయంకాలం అయిపోయింది, రాత్రి అయిపోతుంది. అవరు సభీ లోగ్ అప్నే అప్నే ఘర్ చలే గయే. అందరూ ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. प्रोफेसर दीपेश वहीं लान में बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ప్రొఫెసర్ దీపేష్ మాత్రం లాన్లో ఇంకా కూర్చుని ఏదో సోచ్ రహనా అంటే ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. కి అచానక్ అంటే సడన్లీ ఉన్కి నజర్ ఏక్ తారే పర్ పడి. ఆ సడన్గా అతని యొక్క దృష్టి ఒక నక్షత్రం మీద పడింది. జో నాస్తా హువా పృథ్వీకి ఓర్ ఆరహాత. అది నాట్యం చేస్తూ అటు ఇటు తిరుగుతూ కిందకు వస్తూ ఉంది. పృథ్వీ పర్ ఉతర్తే ఆ పునః ఆకాష్కి ఓర్ ముట్ గయే. ఆ భూమి దిగుతూ మళ్ళీ వెంటనే పైకి వెళ్ళిపోతూ ఉంది. దాన్ని జాగ్రత్తగా చూశాడు ప్రొఫెసర్ దీపేష్. ఓహో యహ తో కోయి యాన్ హై పర్ పృథ్వీ పర్ ఐసే యాన్ కా అభి ఆవిష్కార్ హీ నహీ హువా. పృథ్వీ అంటే భూమి మీద ఇలాంటి ఆవిష్కారం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కదా. ఫిర్ యహ యాన్ కహా సే ఆయా. మళ్ళీ ఇది ఎలా వచ్చింది ఈ విమానం. इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर प्रोफेसर दीपेश के होश उठ गए అనేది ముహావరా అనమాట. ಅವರು దౌడే అప్నే కమరే చలే గయే. పరిగెత్తుకుంటూ లాన్లోంచి గదిలోకి వెళ్ళి ఉన్హోనే అప్నే మిత్ర ప్రొఫెసర్ వికాస్ కో ఫోన్ కియా. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ వికాస్కి ఫోన్ చేశాడు. అప్నే ఘర్ బులాకర్ సారీ బాత్ సునాయి. అతని ఇంటికి పిలిచి దీని గురించి అంతా చెప్పాడు. प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ. దీపేష్ యొక్క మాటలు విని వికాస్ ఎక్కువ ఆశ్చర్యం ఏం పోలేదు. అంటే అతనికి తెలిసే విషయం. क्योंकि ये ब्रह्मांड के अन्य ग्रहों पर जीवन की खोज में लगे हुए थे. ఈ భూబ్రహ్మాండంలో ఈ అంత విశ్వంలో వేరే గ్రహాలు కూడా ఉన్నాయి. మన భూమి లాంటి గ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో కూడా నివాసం కోసం చాలామంది గ్రహాల్లో చాలామంది వెతుక్కుంటూ ఉంటున్నారు కొన్ని ప్రాణులు.
उन्हें विश्वास था कि इस అనంత బ్రహ్మాండ में हम अकेले नहीं है ఈ అనంతమైన బ్రహ్మాండంలో మనం ఒక్కడమే కాదు, ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి, ఇంకా కొంతమంది మనుషులు ఉన్నారు అని చెప్పని అర్థమైందనమాట. చూడండి, కిసీ న కిసీ గ్రహ పర్ జీవన్ జరూర్ హై, పైన ఇంకా గ్రహాల్లో కూడా మనము ఉండొచ్చు అని చెప్పని అర్థమైంది. చూడండి నెక్స్ట్. प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दीपेश के साथ उनके ही बाग में बैठकर प्रतीक्षा कर रहे थे. అంటే అంతకుముందు ఈవినింగ్ ఇలా వచ్చింది కదా, వెంటనే ఏం చేశారు, మర్నాడు కూడాను సేమ్ టైం అదే టైంకి వచ్చి సేమ్ అలాగే అలాలోనే కూర్చున్నారు సైంటిస్ట్ ఇద్దరు కూడాను. షాయిద్ అంటే బహుశా అంతరిక్షాన్ ద్వారా ఇస్ రాస్తేమే గుజరే, అంతరిక్షం ద్వారాగా వీళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు, అంతరిక్షంలోంచి వీళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు ఎందుకో అని చెప్పి అనుకుంటున్నారు. ఉనక ఇంతజార్ కర్నా వ్యర్థన హీ గయా, వీళ్ళ గురించి వెయిట్ చేయడం అనవసరం అనుకున్నారు. దుబారా అంటే రెండోసారి వహ అంతరిక్ష యాన్ ఉసి రాస్తేమే గుజారా, మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ అలాంటి యానమే అంటే అలాంటి విమానమే వచ్చింది. లేకిన్ వహ ఇస్ బార్ వాపస్ అంతరిక్షమే నహి గయా, అంటే అంతకు ముందు రోజు వచ్చి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, కానీ ఈరోజు మాత్రం ఇంకా పైకి వెళ్ళలేదు, కిందకు వచ్చిందనమాట. వచ్చింది వా బ్యాగ్ మే హీ ఉతరా, వీళ్ళు ఉన్న బ్యాగ్ అంటే గార్డెన్లోకి దిగింది. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास आश्चर्यचकित हो उस यान को देख रहे थे. వాళ్ళిద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తారు, ఏంటి ఇక్కడ మన ప్లేస్లో దిగింది అని చెప్పి చూస్తున్నారు. దోనం సోచనే లగే కి, ఇద్దరు ఆలోచిస్తున్నారు, యహ్ యాన్ యహా క్యా క్యోం ఉతరా, ఇది ఎందుకు దిగింది ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇస్ ప్రకార్ పృథ్వీ కా చక్కర్ లగానే కా క్యా మతలబ్ హో సక్తా హై, ఇలా తిరగడానికి కారణం ఏంటి, చక్కర్ లగన అంటే తిరగడం. క్యా యహ కోయి జాసూసీ యాన్ హై, ఇది ఏమైనా గూఢచారులు ఉండేటటువంటిదా. जो पृथ्वी पर जासूसी करने आया है या पृथ्वी पर किसी हमले की तैयार करने के लिए, ఏంటి వీళ్ళు మన ఏమైనా విధ్వంసం సృష్టించడానికి ఏమైనా వస్తున్నారే, వీళ్ళు ఏమైనా గూఢచారులా. क्या हम जैसे बुद्धिजीवियों को वे अपहरण करना चाहते हैं, తెలివైన వాళ్ళని తీసుకుపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ వీళ్ళు. ऐसे क्या प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ जैसे బుద్ధిజీవిयों का वे अपहरण करना चाहते हैं, అంటే తెలివైన వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు వీళ్ళెవరో అని చెప్పని చాలా ఆశ్చర్యపోయారు, భయపడ్డారు కూడా. ऐसे कई प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ रहे थे, కరెంటు మెరుపుల్లాగా వాళ్ళ తలలో చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. तब वह उस अंतरिक्षयान का दरवाज़ा खुला और एक मानवाकृति बाहर आई जो हूबहू पृथ्वीवासियों जैसी थी लेकिन आकार में बड़ी थी. అంటే అందులోంచి ఇద్దరు దిగారు, రెండు ఆకారాలు. అవి ఎలా ఉన్నాయంటే మనం ఏమని చెప్పుకోవచ్చు, ఒక మిషన్ టైప్లో ఉన్నాయన్నమాట. ఒక పెద్ద సౌండ్ చేస్తూ మానవాకారాలాగే ఉన్నాయి, కంప్యూటర్లా ఉన్నాయన్నమాట అవన్నీను. అవి వచ్చి ఏం చేస్తున్నాయి, ఒక విపరీతమైన సౌండ్ చేస్తూ ఎలా ఉన్నారని అడిగాయి. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी इन पृथ्वीवासियों की भी भांति लोग है, అంటే మన మానవులాగే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఆకారం కొంచెం డిఫరెంట్గా ఉంది. दोनों ने इसकी कल्पना तो दूसरे ही रूप में की थी, तभी एक आवाज़ गुंजी, అంటే మన ఆవాజ్ మన సౌండ్ లాగే ఉంది, మనుషుల్లాగానే ఉన్నారు, కానీ ఏంటంటే వాళ్ళు విపరీతమైన సౌండ్ చేస్తున్నారు, కొంచెం ఆకారాలు పెద్ద పెద్దగా ఉన్నాయి. हेलो हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी है, మేము మీ గ్రహానికి ఒక కాంతి సంవత్సరం అంత దూరంలో ఉన్నాం అంటే అది దాన్ని కొలుస్తారు. हम लोग यहाँ एक मिशन के तहत आए हैं, ఒక పని మీద వచ్చాం మేము. आवाज़ को सुन प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही, వాళ్ళ ఆశ్చర్యానికి హద్దులు లేవు. क्योंकि उसकी आवाज़ भी हमारी ही तरह थी, వాళ్ళ సౌండ్ కూడా మన సౌండ్ లాగే ఉంది. నెక్స్ట్ పేజ్ తిప్పుదాం. చూడండి నెక్స్ట్ పేజ్. మిషన్ కైసా మిషన్ మీద వచ్చి ఉంటారు కదా, కైసా మిషన్ మీన్స్ ఒక ప్రత్యేకమైన పని. క్యా తుమ్హారే ఔర్ సాదీ భీ హై, మీతో కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా. దోనోం నే ఏక్ సాత్ ఉస్ అంతరిక్ష యాత్రి సే పూఛా, ఇద్దరు కలిసి సైంటిస్టులు ఇద్దరు కలిసి వాళ్ళని ఒకేసారి అడిగారు, మిషన్ అంటే ఏంటి, మీతో పాటు ఇంకా ఉన్నారా అని. हाँ मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे, అంటే చాలామంది మాతో పాటు ఉంటారు, వాళ్ళు ఈ నీలగ్రహంలో అంటే ఇంకో గ్రహం మీద అందరూ కూడా ఉంటున్నారు. अब हमारा मिशन पूरा हो चुका है,
इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं. చూడండి, మేము ఈ మిషన్ మీద ఉంటున్నాం కదా, ఈ మిషన్ మీద వచ్చాం కదా, అందుకే వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం మా గ్రహానికి. లేకిన్ తుమ్హారా మిషన్ క్యా హై అంటే మీ పని ఏంటి ఇంతకీను అని మళ్ళీ అడిగారు. కహీ వహ పృథ్వీ పర్ తబాహీతో నహీ మచానా చాహతే హో, మీరు మా భూమి మీద వినాశనం సృష్టించడానికి వచ్చారా? తబాహీ మచనా అంటే ముహావరా. कहीं तुम इस पर अधिकार करना तो नहीं चाहते, ప్రొఫెసర్ వికాస్నే పూజా. అంటే మీరు మా భూమి మీద అధికారం చెలాయించడానికి వచ్చారా, మా గ్రహం నాశనం చేయడానికి వచ్చారా, ఎందుకు వచ్చారు అని అడిగాడు. నహీ ఇస్ యహా తబాహీ మచానే యా అధికార కర్నే నహీ ఆయే హై, మేము మీ భూమిని పాడు చేయడానికి రాలేదు, అలాగే మీ మీద అధికారం చెలాయించడానికి రాలేదు. హమ్తో ఆప్కి ఉస్ విశాల్ జలరాశి కి కుछ మాత్రా అప్నే గ్రహ పర్ లే ఆనే కే లియే ఆయే थे. మీకు బోళ్ళని నీళ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు సముద్రాలు బోళ్ళు నదులు ఉన్నాయి కదా, అందులో కొంచెం మంచిలు తీసుకెళ్ళడానికి వచ్చాం మేమన్నారు. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास यह समझते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर एकाएक क्यों कम हो गए हैं हो गया है. అంటే మా పృథ్వీ మీద నీళ్ళు చాలా తగ్గిపోతూ ఉంటున్నాయి రోజు రోజుకి. లేకిన్ క్యోం లే జా రహే హో యహా సే యహ్ జల్, మా నీళ్ళు ఇక్కడి నుంచి మీరు ఎందుకు పట్టుకెళ్తున్నారు? తుమ్హే మాలూమ్ హై కి హమ్ బినా జల్ కే జీవిత్ నహీ రహ సక్తే, నీళ్లు లేకుండా మేము బతకలేం కదా, మా దగ్గర నీళ్లు మీరు ఎందుకు పట్టుకెళ్తున్నారు అనగానే మాలూమ్ హై ఇస్లియే హమ్ ఇస్కి సిర్ఫ్ తోడి, కొంచెం మాత్రమే పట్టుకెళ్తున్నామండి అన్నారు. सी मात्र अपने ग्रह पर ले जा रहे हैं, కొంచెం మాత్రం పట్టుకెళ్తున్నాం. हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. జహరీలా హోగయ అంటే నాశనం, అంటే విషమైపోయాయి అంటే వాళ్ళ నీళ్లు విషాణువులు కలిసి పాడైపోయాయి అనమాట, తాగడానికి పనిచేయవు అంటే వేరే గ్రహంలో వాళ్ళకి. उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है, ఆ నీళ్ళు తాగడం వల్ల రోగాలు వచ్చేసాయి, మహమ్మారి అంటే రోగాలు వచ్చేసాయి. जिससे वहाँ के लोग मरने लगे हैं, అందరూ చనిపోతున్నారు. हमने तो उन विषाणुओं को नष्ट कर दिया, అందుకని మేము ఆ విషాణువులను పాడు చేయాలి. के लेकिन जल में घुले जहर को अभी तक पहचाना नहीं पाए हैं. దాన్ని మేము గుర్తించి ఆ నీళ్లు క్లియర్ చేసుకునే వరకు మాకు వాటర్ కావాలి, నీళ్ళు లేకుండా బతకలేం కదా. జల్కో విషహీన్ బనానే మే సమయం లగేగా, ఆ వాటర్ ప్యూరిఫై చేయడానికి చాలా టైం పడుతుంది. పానీకే అభావ్ మే హమారే లోగ్ మర్ రహే తే, నీళ్లు లేక మా వాళ్ళందరూ చనిపోతున్నారు, నీళ్ళతో బతకలేరు కదా. अपने अस्तित्व के लिए हमारे निर्णय लिया कि हम जल्द से जल्द अन्य किसी ग्रह को की खोज कर वहाँ का पानी अपने ग्रह पर ले जाएंगे. మేము అందుకు ఏమనుకున్నామంటే మా జనాల్ని జాగ్రత్త పెట్టుకోవడానికి బతికించడం కోసమని ఏదో గ్రహం కనిపెట్టి అక్కడున్న నీళ్ళ తీసుకెళ్దామని వచ్చాం మేము ఇక్కడికి అన్నారనమాట. తర్వాత ఇంకేమన్నారు, अपने ग्रह के लोगों का जीवन बचाएंगे, अपने గ్రహ కే లోగోంకా అంటే మా యొక్క గ్రహం అంటే మా యొక్క భూమి అంటే వాళ్ళ గ్రహంలో జనాల్ని రక్షించాలి కదా మరి వాటర్ తీసుకెళ్ళి అని మేము అనుకున్నాం. హమారి నజర్ ఆప్కే నీల్ గ్రహ పర్ పడి, మా యొక్క